ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చిన ప్రియ సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. చాలా చక్కగా ఇంతవరకు కార్యక్రమాలు జరిగాయి. సండే స్కూల్ పిల్లలు, మరి మన చర్చిలో అన్య సంఘాల్లాగా డ్యాన్సులు డక్కీలకి ప్రాధాన్యత ఉండదు. వాక్యానికి ప్రాధాన్యత, వాక్య ప్రకారమైనటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత కాబట్టి మరి ఆ ప్రకారంగా మరి బిడ్డలు చాలా చక్కగా అనేకమైనటువంటి థీమ్స్తో, అనేకమైనటువంటి టాపిక్స్తో సంఘం ఎదుట వారిలో ఉన్నటువంటి ఆత్మీయతను కనుపరచగలిగారు. అందుని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో కొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక ముందు చాలా ఖాళీ ఉంది, కుర్చీలు అట్లా వేసుకొని ఇంక అట్లనే కూర్చున్నారు. అంతా క్లమ్జీగా ఉన్నారు వెనకాల అంతా కూడా. ముందుకు జరుపుకోండి అమ్మా. చాలా ఇరుక్కొని కూర్చున్నట్టుగా కనపడుతున్నారు ఇక్కడ నుంచి చూస్తే. ఓకే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి రక్షించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని నాయన పురస్కరించుకొని మీరు ఈ లోకంలో నాయన 2025 సంవత్సరాల క్రితం నాయన మీరు జన్మించినటువంటి ఆ యొక్క మహాపర్వదినాన్ని పురస్కరించుకొని నాయన ఈ యొక్క డిసెంబర్ 25న నాయన మరి ప్రపంచానికి ఒక పర్వదినంగా మీ యొక్క జన్మలో ఉన్నటువంటి విశేషాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని గణపరిచేటువంటి కృపను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. మా ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలున్నాయన గ్రహించేటువంటి నేర్పును, జ్ఞానమును పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మరి జన్మ విశేషాన్ని గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. మొదటి రాకడగా యేసు ప్రభు వారు ప్రపంచానికి తన యొక్క ప్రేమను అందించాలని, తన యొక్క కరుణను, తన యొక్క రక్షణను మానవునికి అందించాలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మరి జన్మించాడు, పుట్టాడు. అయితే మరి డిసెంబర్ 25న పుట్టాడు అనేది ఎక్కడా కూడా రుజువులు లేవు. అయితే యూదుల క్యాలెండర్ ప్రకారంగా, యూదుల యొక్క కాలక్రమాన్ని బట్టి మనం గమనిస్తే లూకా సువార్త అలాగే మత్తయి సువార్తల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించినటువంటి రికార్డ్ రాయబడింది.
ఏ వ్యక్తిని గురించైనా కానీ ఆ వ్యక్తి చనిపోయిన చాలా సంవత్సరాలకు లేదా గడిచిపోయినటువంటి చాలా కాలం తర్వాత ఆ వ్యక్తిని గురించినటువంటి రికార్డ్స్ ప్రపంచ కాలంలో హిస్టరీలో రాయబడతా ఉంటాయి. ఉదాహరణకు మరి అలెగ్జాండర్ను మనం గమనిస్తే, అలెగ్జాండర్ ద గ్రేట్ మనం గమనిస్తే ఆయన 323 క్రీస్తుకు పూర్వం 323 BCన చనిపోయాడు. ఆయన చనిపోయినటువంటి 470 సంవత్సరాల తరువాత ఆరియన్ అనబడినటువంటి ఒక వ్యక్తి అలెగ్జాండర్ యొక్క చరిత్రను మరి రాసినట్లుగా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు అనేటువంటి సంగతులు తెలుసుకొని రాసినట్లుగా చరిత్రను మనం గమనించవచ్చు. 470 సంవత్సరాలు అనంటే అప్పటికు చాలా తరాలు గడిచిపోయినాయి, చాలా సంవత్సరాలు గడిచిపోయి ఆ కాలం గడిచిపోయింది, రాజ్యాలు మారిపోయినాయి, మరి పరిస్థితులు మారిపోయిన తరువాత అలెగ్జాండర్ యొక్క చరిత్ర మనం చదువుకునేటువంటి పుస్తకాల ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మాత్రము ఆ రీతిగా రాయబడలేదు. ఆయన పుట్టక మునుపే అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా ఆయన ఈ లోకంలో ఉద్భవిస్తాడని, ఆయన ఒక కన్యక గర్భాన జన్మిస్తాడని యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భమును ధరించి ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 9:6లో కూడా మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయినటువంటి అధిపతి మీ కొరకు ఈ లోకంలో జన్మిస్తాడనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రకంగా యెషయా కానీ, ఇర్మియా కానీ, జకరియా కానీ, జఫన్యా కానీ, హోషేయ కానీ అనేక మంది ప్రవక్తలు దేవుని యొక్క విషయాలను ముందుగానే రాశారు. ఆయన పుట్టిన కాలంలో కూడా మత్తయి సువార్తికుడు అలాగే లూకా సువార్తికుడు వారిద్దరూ కూడా యేసు ప్రభు వారితో మరి జీవించినటువంటి వారు. వారేదో అలెగ్జాండర్ లాగా ఒక 400 సంవత్సరాల తర్వాతనో 200 సంవత్సరాల తర్వాతనో యేసుక్రీస్తు యొక్క చరిత్ర రాసినటువంటి వారు కారు. యేసుక్రీస్తు యొక్క లేఖనాలన్నీ కూడా సుమారుగా మరి 70 AD లోపలే రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆనవాలు అంటే అప్పటికు చూసినటువంటి తరము గతించిపోలేదు. అప్పటికి యేసు ప్రభు వారు జీవించినటువంటి ఆ యొక్క ప్రాంతాలన్నిటిలో జీవించినటువంటి మనుషులందరూ కూడా సాక్ష్యము కలిగినటువంటి వారు. ఈ రాయబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఇది ఒక రికార్డ్, ఇది ఒక హిస్టరీ, ఇది నిజమే, ఇది ఒక వాస్తవమైనటువంటి సంఘటన అని ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఆయన ఈ లోకంలో కన్యక గర్భాన జన్మించాడు, ఆయన మా మధ్య నివసించి పెరిగాడు. అలాగే ఆయన మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై మరి సిలువలో మరణించాడు, మరలా 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి రాయబడినటువంటి చరిత్రగా, అది రుజువైనటువంటి చరిత్రగా ఎవరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను కానీ, ఎవరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మను కానీ, ఎవరు కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానములను కానీ కాదనలేనటువంటి పరిస్థితి. మన దేశంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, మన దేశంలో అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అవన్నీ కూడా ఒక చరిత్రగా రాయబడ్డాయేమో కానీ అవి నిజమైనటువంటి సంఘటనలని రుజువులు ఎక్కడా కూడా లేవు. ఆయా కాలాల్లో రాయబడినటువంటి గ్రంథాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అనేకమైనటువంటి వేదాలు కానీ అవి ఇది వాస్తవము, ఇది జరిగినటువంటి సంఘటన, ఇది ఫలాని వ్యక్తి, ఫలాని దేవుడు, ఫలాని దేవత ఫలాని స్థలంలో జీవించింది, ఫలాని స్థలంలో పెరిగింది, ఫలాని స్థలంలో మరణించింది అనేటువంటి ఆనవాలు ఎక్కడా లేవు. ఫలాని స్థలంలో ఫలాని దేవుడు మరణించాడు అనేటువంటి ఆనవాలు ఎక్కడా కూడా లేవు మన దేశ చరిత్రను మనం గమనిస్తే. కానీ యేసు ప్రభు వారి యొక్క చరిత్ర వాస్తవమైనటువంటి చరిత్రగా మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో మనం చూస్తే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని అంటా ఉంటున్నాడు. ఎందుకంటే అది ఒక మర్మముగా దాయబడినటువంటిది.
అనాది కాలము నుంచి కూడా మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రమును కూడా అల్పమైనటువంటి దానవు కావు, ఎందుకంటే నీలో నుండి లోకరక్షకుడు ఉద్భవిస్తాడు. కనుక ఎంతో చక్కటి మాటలు ప్రవక్తలు తెలియచేశారు. అవి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా అవి రుజువైనటువంటి సత్యాలు, అవి నిలిచిపోయేటువంటి అనుభవాలుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే అలాంటి క్రీస్తు మానవుణ్ణి ప్రేమించి అనాది కాలం నుండి పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు, ఆయా సమయాల్ని బట్టి వచ్చిపోయినటువంటి క్రీస్తు సశరీరుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరములు మన కొరకు జీవించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే యోహాను సువార్తికుడు కూడా 1వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు కదా, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యను నివాసము చేసెను అని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక హీ కేమ్ అన్ టు దిస్ వరల్డ్ టు లివ్ విత్ అస్, మనతో పాటు నివాసము చేయటానికి, మనతో పాటు ఉండి కార్యాలను చేయటానికి, మన జీవితాల్లో అద్భుతాలను చేయటానికి, ఆయన యొక్క పుట్టుక ద్వారా ఏదో గొప్ప మేలు, ఆత్మీయమైనటువంటి అనుభవము మానవునికి అందించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఎంత గొప్ప మంచి ప్రభువును మనం కలిగి ఉంటున్నామో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన మొదటి రాకడ చాలా తక్కువైనటువంటి విధానంగా, చాలా తగ్గించబడినటువంటి వాడిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం కదా, 22 అనుకుంటా, అక్కడ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తెలియచేస్తూ ఉంటున్నాడు. గొర్రెపిల్లగా అంటే హీ కేమ్ యాజ్ ఎ ల్యాంబ్ ఆఫ్ గాడ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి ప్రజలకు సమాధానము కలుగురుగా, కానీ ఎక్కడికి వచ్చి దూత తెలుపుతుందండి ఆ యొక్క సమాచారాన్ని? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి తెలియచేస్తూ ఉంది. గొర్రెల కాపర్లు వారు బయట ఉండి వారి యొక్క మందను కాచుకుంటా ఉన్నారంట. వారు ఎక్కడో మైదానాల్లో మధ్య ఉండి, వాస్తవానికి చలికాలంలో కనుక జన్మిస్తే చలికాలంలో ఎవరు కూడా బయట ఉండలేరు. మంచు పడేటువంటి ప్రదేశాలు అవి, మంచు నివసించేటువంటి ప్రదేశాలు అవి, మరి మంచుతో కప్పబడేటువంటి ప్రదేశాలు అవి. అలాంటి స్థలాలలో మైదానాల్లో గొర్రెలను కాచుకుంటూ గొర్రెల కాపర్లు ఉన్నారంటే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఆయన మరి మార్చిన కానీ ఏప్రిల్ కానీ ఆయన పుట్టి ఉంటాడు. మరి ఈ యొక్క గొర్రెల కాపర్లందరూ కూడా బెత్లెహేమునే ఆ యొక్క మరి యేసుక్రీస్తు వారు మరి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి మరి పస్కా అర్పించటానికి ఈ యొక్క స్థలము నుండి బెత్లెహేములో ఒక ప్రత్యేకించినటువంటి బ్రీడ్ని వారు గొర్రెలను వారు మేపుతూ ఉంటారు. వారు గొర్రెలను వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రత్యేకించినటువంటి బ్రీడ్, ఆ గొర్రెలు మాత్రమే యెరూషలేములో ఉన్నటువంటి బలి అర్పణకు, పస్కా వధించటానికి తీసుకొని వెళ్ళేటువంటి వారిగా చరిత్ర మనకు చెప్తా ఉన్నది. అయితే అలాంటి స్థలంలో గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని సమాచారం వచ్చింది. బెత్లెహేము అనబడినటువంటి స్థలములో మరి మరియ గర్భాన ఒక శిశువు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు అని చెప్పేసి ఒక పశువుల తొట్టిలో ఒక శిశువు పరుండబెట్టి ఉండుట మీరు చూస్తారు. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉండుట మీరు చూస్తారు. దేవాది దేవుడు మానవుల్ని ప్రేమించి సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ధవలము తేజస్సుతో కూడినటువంటి వస్త్రాలను విడిచిపెట్టాడు. ఆయన నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని మరి సంకేతము చేయబడి ఆరాధించబడేటువంటి స్థలాన్ని వదిలిపెట్టి మనల్ని ప్రేమించి ఆయన పశువుల పాకలో జన్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైనా చూసారా పశువుల పాక? ఎంతమంది చూసారు ఇక్కడ పశువుల పాక? చేతులెత్తండి. పశువుల పాక చూడనటువంటి వారు ఎప్పుడైనా మీకు టైం కుదిరితే అక్కడక్కడ కొంచెం గేదెలకి పాలు ఇస్తూ ఉంటారు చూడండి. గేదెలు పాలు ఇచ్చేటువంటి స్థలానికి వెళ్ళండి. కొంచెం పశువుల పాక అంటే ఏందో కొంచెం ఒక ఐడియా వస్తుంది. అదే పశువుల పాక అని నేను చెప్పను, కానీ
గేదెలు అక్కడ పేడ వేస్తూ, అక్కడే పాలు పిసుకుతా, అక్కడే గడ్డి వేస్తా ఆ స్థలాన్ని మనం గమనిస్తే ఒకసారి పశువుల పాక ఎంత మరి ఎలాంటి స్థలంగా ఉంటుందో మనం గమనించవచ్చు. అలాగైతే మానవుణ్ణి ప్రేమించి మానవుడు కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా దేవునితో ఆ సంబంధాన్ని యేసుక్రీస్తు వారు అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అంతగా తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పశువుల పాకలో ఆయన జన్మించాడు. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉన్నాడు. పొత్తి గుడ్డలంటే దాన్ని వర్ణించటం ఎట్లా అంటే, కొన్నిసార్లు మనం బెగ్గర్స్ని రోడ్డు మీద గమనిస్తూ ఉంటే ఏదో ఒక గొంగలి కప్పుకున్నట్టుగా వేరే వేరే క్లాత్స్ అన్నిటిని కూడా జోడించి స్టిచ్ చేసి ఒక క్లాత్ని వేసుకుంటూ ఉంటారు. అంటే అలాంటి క్లాత్స్, అంతటి కఠినమైనటువంటి పేదరికమైనటువంటి స్థితిలో యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆయన ఈ లోకంలో వచ్చినటువంటి కారణము, ఆయన ఒక మిషన్తో పంపించబడ్డాడు. ఆయన ఒక ఏర్పాటుతో పంపించబడి ఉంటున్నాడు. ఆయన ఒక కార్యాన్ని జరిగించడానికి ఈ లోకములోనికి ఆయన ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేంటి అనంటే, ప్రతి మానవుని యొక్క హృదయంలో తనకు స్థలము కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సువార్త ప్రణాళిక ద్వారా మానవులు కోల్పోయినటువంటి జీవిత విధానాన్ని మరలా దేవునితో ఆ స్నేహబంధాన్ని, ఆ ప్రేమ బంధాన్ని, ఆ యొక్క అమూల్యమైనటువంటి స్థానాన్ని మరలా మనకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ యొక్క కఠినమైనటువంటి స్థలముల మధ్య ఆయన ఉద్భవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు మనం ఇస్తున్నాము ఆయనకు మన గుండెల్లో స్థానం, మన క్యాలెండర్లలో స్థానం ఇస్తున్నాం, మన వాల్స్ మీద ఉండేటువంటి వాక్యాల మీద, ఫోటో ఫ్రేమ్స్ మీద మనము స్థానం ఇస్తూ ఉంటున్నాం. కానీ నేడు అనేకమైనటువంటి అలంకరణల మీద స్థానాలు ఇస్తూ ఉంటున్నారు. మంచిదే, అలంకరణలు చేసుకోవటం మంచిదే, చర్చిని డెకరేట్ చేసుకోవటం మంచిదే, మనం మంచిగా తయారై దేవుని సన్నిధికి రావటం మంచిదే. కానీ ఈ బాహ్యమైనటువంటి అలంకరణ కంటే కూడా ఆంతరంగికమైనటువంటి అలంకరణ, అది దైవికమైనటువంటి అలంకారముగా ఉండి అది క్రీస్తు అనుగ్రహించేటువంటి సొగసుగా అది ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి కూడా దేవుని ద్వారా అలంకరించబడినటువంటి విశ్వాసి అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని ద్వారా మనము మేకప్ చేయబడినటువంటి వారు. ఈ భౌతికమైనటువంటి పౌడర్ కానీ, భౌతికమైనటువంటి మేకప్ కానీ, భౌతికమైనటువంటి లిప్స్టిక్ కానీ, ఇవన్నీ కూడా బాహ్యపు అలంకరణే. కానీ అసలైనటువంటిది వాక్యము ద్వారా మనం అలంకరించబడినటువంటి అనుభవం, మన హృదయాలు దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవం, దేవునిని ఆరాధించేటువంటి అనుభవముగా ఈ అనుభవం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్గా ఉండాలి. ఏదో రిచువల్స్ చేసినట్లుగా, ఏదో ఒక ట్రెడిషన్ చేసినట్లుగా, ఏదో తాత ముత్తాతల యొక్క ఆచారాన్ని తీసుకొని వచ్చేసి దాన్ని ఏదో ప్రజల మధ్య మనం ప్రదర్శించే పనులు మనం చేయకూడదు. క్రిస్మస్ అనబడినటువంటి అనుభవము మనలో ఉన్నటువంటి క్రీస్తు ఆరాధించబడేటువంటి అనుభవంగా మనం ఉండాలి. అలాగైతే రక్షించబడినటువంటి విశ్వాసికి ప్రతిరోజు కూడా, చెప్పండి ఏంటది? క్రిస్మసే. ప్రతిరోజు కూడా పండగే. ప్రతి ఆదివారము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడం, ఇట్స్ ఎ క్రిస్మస్ ఫర్ అస్, ఇట్ ఈస్ ఎ న్యూ ఇయర్ ఫర్ అస్. అది ఒక క్రొత్త అనుభవం. ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రభువుని మహిమపరచగలగటం అనేది అది దేవుడు మనకిచ్చేటువంటి ఒక నూతనమైనటువంటి అనుభవంగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానులు ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చారు ప్రభువును చూడాలనేటువంటి ఉద్దేశంతో. అన్య జనాంగాలుగా వారు ఉండి, అన్య సాంప్రదాయాల మధ్య వారు ఉండి, అన్యమైనటువంటి ఆచారాల మధ్య వారు ఉండి, కానీ ఆకాశంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క ఏకైక నక్షత్రాన్ని బట్టి, ఆ అరుదైనటువంటి నక్షత్రాన్ని బట్టి దాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆ నక్షత్రానికి కారకుడైనటువంటి యేసు క్రీస్తు వారిని చూడటానికి వారు ప్రయాణమై వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రయాణం చేయి వచ్చి ఏమడుగుతున్నారు వారు? వచ్చి చెప్పండి, క్యారల్స్ అంతా విన్నారు కదండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
వాళ్ళు ఎందుకు వచ్చారంటున్నారు? మేము ఆయనను పూజింపవచ్చితిమి. వారు రైట్ థాట్తో వచ్చారు, కానీ రాంగ్ ప్లేస్కి వారు వచ్చారు. వారి యొక్క ఆలోచన మంచిదే, కానీ వారు వెళ్ళినటువంటి స్థలము వేరేది. అక్కడ క్రీస్తు లేడు. క్రీస్తు ఎక్కడ ఉంటాడు అనంటే, ఎక్కడ తగ్గించబడినటువంటి వారు ఉంటారో, ఎక్కడ దేవుని కనికరం ఉంటుందో, ఎక్కడ దేవుని వాత్సల్యత కుమ్మరించబడుతుందో. నేడు లోకరక్షకుడు మీ కొరకు ఉద్భవించి ఉన్నాడు అనబడినటువంటి దూత సమాచారము ఎవరి హృదయాలలో అయితే ఉద్భవిస్తుందో వారి హృదయాలలో యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ జ్ఞానులు ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ వాస్తవమైనటువంటి మార్గము క్రీస్తు స్థాపించినటువంటి మార్గము. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో వారు తర్వాత తెలుసుకొని ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూసి వారు అత్యానందభరితులై వారు ఆనందించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు తమ పెట్టెలు విప్పి కానుకలను సమర్పించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనం కూడా ఆరాధించేటువంటి ప్రతి విశ్వాసి కూడా మన హృదయం అనబడినటువంటి పెట్టెను విప్పాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో మన జీవితాలను, మన అర్పణలను, మన యొక్క ఆత్మీయతను ఆయన సన్నిధిలో మనము ప్రోక్షించే వారముగా మనం ఉండాలి ప్రియులారా. ఉండాలి అనంటే ఆయన మార్గములో మనం ఉండాలి. ఆయన నడవమన్నటువంటి ఆలోచన ప్రకారంగా మనం నడవాలి. ఒక మాట చదివి సహాయం చేయండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. జాషువా 3:3. మీ దేవుడైన యెహోవా యొక్క నిబంధన మందసమును చూచినప్పుడు మీరు ఉన్నటువంటి స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీరు వెళ్ళేటువంటి త్రోవ ఇంతకు ముందు వెళ్ళినటువంటిది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక చాలండి. గనుక అక్కడ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళేటువంటి త్రోవ మీరు ఇంతకు మునుపు వెళ్ళినటువంటిది కాదు. ఇది ఒక నూతనమైనటువంటి త్రోవ. ఈ యొక్క త్రోవ, ఈ యొక్క మార్గము అది దేవుని ద్వారా స్థాపించబడినటువంటి మార్గముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క నిబంధన మందసమునకు దగ్గరగా మనం నడవలసినటువంటి వారమైంటున్నాం. అంటే ప్రభువునకు మహిమకరంగా మనం జీవించవలసినటువంటి వారమైంటున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి విధానంగా మన యొక్క ఆచారాలు కానీ, మన యొక్క కట్టుబాట్లు కానీ సమస్తము కూడా వాక్య ప్రకారమైనటువంటిదిగా ఉండాలి. అది ఒక మతపరమైనటువంటి ఆచారముగా అది ఉండటానికి వీలు లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ మోషే తెలియచేస్తూ ఉంటున్నాడు, మీరు ఇంతకు మునుపు నడిచినటువంటి మార్గము కాదు, కానీ క్రీస్తు స్థాపించినటువంటి మార్గముగా ఉండాలి. 103వ కీర్తన త్రిప్పండి. 103వ కీర్తన 7వ వచనం. 103:7. ఆగండి, చదవండి, పురుషులు చదవండి. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసెను. కనుక అక్కడ దేవుడు తన ప్రజలకు ఏ మార్గంలో నడవాలో, ఏ త్రోవలో నడవాలో తెలియచేసేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మనము ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించామో ఆయన ఆలోచనకు మనం లోబడాలి. ఆయన యొక్క మనస్సుకు మనం కేంద్రీకరించుకోవాలి. అప్పుడు మన స్థితిగతులన్నీ కూడా స్థిరపరచబడతాయి. ఆయన ఆలోచనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన త్రోవలో మనం నిలిచినప్పుడు, ఆయన మార్గములో మనం నిలిచినప్పుడు, ఆయన వాక్య ప్రకారమైనటువంటి సాధకముగా మనము తీర్చిదిద్దబడినప్పుడు దేవుడే మనకు ఆలోచనను కలుగు చేసేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉంటున్నాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం త్రిప్పండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనం. మోషే యెహోషువతో ఇట్లా నేను చూడుము,
ఈ ప్రజలను తోడుకొని నీవైతే నాతో చెప్తున్నావు గాని తెలియలేదు. నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు కటాక్షము నా మీద ఉన్నదని నీవు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా మీద కలిగిన ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఎంత చక్కగా అడుగుతున్నాడండి యెహోషువ అక్కడ. నా పేరు పెట్టి నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పావు కదా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను నీవు నడిపించుము అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే మరియ కూడా దేవుని ద్వారా దయ పొందినటువంటి దానిగా మనం చూస్తూ ఉంటున్నాం. దూత గబ్రియేల్ వచ్చి ఏం తెలియజేసింది? దయాప్రాప్తురాలా నీకు శుభము, దెర్ ఈస్ వెరీ గుడ్ న్యూస్ టు యూ. నీవు ఆనందించేటువంటి సువర్తమానం, ప్రపంచము ఆనందించేటువంటి గొప్ప సందేశము నీ గర్భము ద్వారా ఈ ప్రపంచ మానవాళికి తెలియచేయబడుతుందనేది అక్కడ దూత తెలియచేస్తూ ఉన్నది. అలాగైతే యెహోషువ కూడా అంటున్నాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. అలాగైతే ప్రభు కటాక్షము ఈ క్రిస్మస్ దినాన మనందరి మీద ఉండునుగాక. కనుక ఆయన కటాక్షము ప్రకారంగా, ఆయన జీవిత విధానం ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా మన జీవితాలను నడిపించుకోవాలి. వి నీడ్ టు సబ్మిట్ అంటు హిమ్. మరియా సబ్మిట్ చేసుకుంది దేవుని ప్రణాళికకు. గనుక ఆయా కాలాలని బట్టి భక్తులు దేవుని ద్వారా నడిపించబడ్డారు అని అంటే వారు దేవునికి అప్పగించుకున్నారు, వారి హృదయాలను అర్పించారు, వారి జీవితాలను అర్పించారు, వారు ప్రభు కొరకు బలమైనటువంటి కార్యాలు చేసినటువంటి ప్రభుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే మోషే ఇక్కడ మాట్లాడాడు దేవుని మార్గంగా వెళ్ళాలని, యెహోషువ మాట్లాడాడు ఇక్కడ దేవుని మార్గముగా వెళ్ళాలని. హెబ్రీ గ్రంథకర్త ఒక చక్కటి మాట అంటున్నాడు. 10వ అధ్యాయం త్రిప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. నేను ముగిచ్చేస్తాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది ఒక నూతనమైనటువంటి మార్గం. అయితే ఈ నూతనమైనటువంటి మార్గంలో ఏముందంటే జీవము ఉన్నది. ఇక్కడ మరణం లేదు. క్రొత్తగా రోడ్ వేసారనుకోండి, ఆ రోడ్డు మీద ఏమనిపిస్తుంది? వెళ్ళేటువంటి బండి బైకర్కి కానీ కారు నడిపేటువంటి డ్రైవర్కి కానీ ఏమనిపిస్తుంది? కొత్త రోడ్లో చెప్పండి, ఏమనిపిస్తుంది అండి? కొత్త రోడ్లో చాలా స్మూత్గా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తాడు. స్పీడ్ కనుక ఓవర్ స్పీడ్ అయిపోయింది అనుకోండి, బండి కంట్రోల్ కాలేదనుకోండి, ఏమైద్ది? యాక్సిడెంట్ అయ్యిద్ది. యాక్సిడెంట్ ద్వారా గాయాలు కలగవచ్చు, గాయాల వల్ల మరణము కూడా రావచ్చు. అది క్రొత్త మార్గం. అంటే ఈ లోకంలో వేసేటువంటి క్రొత్త మార్గానికి అలాంటి ప్రమాదాలు ఉంటాయి. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి మార్గానికి మాత్రము ఎలాంటి తారతమ్యము లేనటువంటి మానవులందరినీ కూడా ఆయన మార్గంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ మార్గములో జీవము ఉన్నది. జీవము ఎందుకు ఉన్నది అనంటే ఆయన శరీరం అనబడినటువంటి తెర ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా ఆ మార్గము స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శరీరమును చీల్చి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మానవునికి పాప క్షమాపణ అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన ఎంతో విలువైనటువంటి గిఫ్ట్ను ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలకి కూడా గిఫ్ట్లు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక గిఫ్ట్ మనకు ఎవరైనా ఇచ్చారనంటే దాంట్లో ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఉంటుంది, ఖరీదైనటువంటి వస్తువు ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాగే మనకు బాగా తెలిసినటువంటి వారు ఆ గిఫ్ట్ను మనకి ఇస్తారనేది మనకు తెలుసు. అలాగే ఆ యొక్క ఇచ్చినటువంటి గిఫ్ట్ ద్వారా మనకు దాంట్లో ఉన్నటువంటి వస్తువు ద్వారా మన అవసరము తీర్చబడాలి.
సామాన్యంగా కొన్నిసార్లు పెళ్ళిళ్ళలో ఏదైనా ఫంక్షన్లలో ఒక 2-3 కాఫీ సెట్లు వస్తూ ఉంటాయి, లేదా ఒక 10 గిన్నెలు సంబంధించినటువంటివి ఒకటే, అందరూ ఒక 10 కుటుంబాలు ఒకటే తెస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు మనం ఇచ్చినటువంటివన్నీ కూడా మనం వాడుకోలేం. నేనైతే ఏం చేస్తా అంటే మరలా ప్యాక్ చేసి ఇంకొకసారి ఎప్పుడైనా నాకు అవసరమైతే గిఫ్ట్ ఇవ్వడానికి అది ఇచ్చేస్తాను. నాకు అవసరం లేనిది మరి నేను మాత్రం ఉంచుకొని ఏం చేయాలని చెప్పేసి మరలా దాన్ని చక్కగా రీప్యాకింగ్ చేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని ఇచ్చేస్తూ ఉంటాను. ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి గిఫ్ట్ ఏంటంటే, రక్షణ పొందినటువంటి విశ్వాసికి ఆయనే ఒక గిఫ్ట్గా వచ్చి ఉంటున్నాడు. అయితే ఆ గిఫ్ట్లో ఏమి దాగి ఉన్నది అంటే, అది ఒక విలువైనటువంటి విషయం అందులో దాగి ఉంది. మన యొక్క రక్షణ ప్రణాళిక దాగి ఉన్నది. ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన రక్తము చిందించబడుట ద్వారా, ఆయన మరలా మరణాన్ని ఓడించి తిరిగి లేచుట ద్వారా మనకు రక్షణ ఆ గిఫ్ట్ బాక్స్లో దాగి ఉన్నది. అయితే ఎవరి ద్వారా అది అందించబడిందంటే, మన సమీప బంధువు ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. మన కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువుగా అది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయనను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే అందులో ఉన్నటువంటి వస్తువు, అందులో ఉన్నటువంటి విషయము మనకు అవసరమై ఉంటున్నది. ఎందుకు అనంటే, మానవుడికి క్షమాపణ దేని ద్వారా కూడా లేదు. మానవునికి రక్షణ మరి దేని ద్వారా కూడా లేదు. మానవుడు పరలోకం చేర్చబడటం అనేది మరి దేని ద్వారా కూడా సాధ్యపడబడదు కనుక ఆయన విలువైనటువంటి రక్షణనిచ్చాడు. సమీప బంధువుగా మన కొరకు ప్రాణమును పెట్టి మనకు ఆ వస్తువునిచ్చాడు, ఆ రక్షణనిచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకు ఆ క్షమాపణ అనేది అత్యంత అవసరమైనటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మనం చెప్పబడినటువంటి మాట, ఆయన సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. ఆయనలో ఎలాంటి పాపము లేదు, కల్మషము లేదు, ఆయనలో ఎలాంటి దోషము లేనటువంటి ప్రభువుగా మానవుల మధ్య కూడా తీర్పు పొందినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవదూతల ద్వారా కొనియాడబడినటువంటి వాడిగా మరి కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ఇదిగో దావీదు కుమారుడా, నీ ద్వారా నాకు స్వస్థత, నీ ద్వారా నాకు రక్షణ అనే విషయాన్ని ఆయన లోకమందు కూడా నమ్మబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనమందరం కూడా నమ్మాము అంటే మనము క్రీస్తును నమ్ముతున్నాం, ఆయన రక్షణను మనం నమ్ముతున్నాం. ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. మరలా ఆయన వస్తాడు. అదే తేజస్సుతో, అదే ప్రభావంతో, అదే మహిమతో రెండవ రాకడలో వస్తాడు. కానీ ఇక రక్షించడానికి రాడు, కానీ సంహరించడానికి ఆయన వస్తాడు. లోకములో రక్షణ లేనటువంటి ప్రజలకు, పాపంలో ఉన్నటువంటి ప్రజలకు, నరకపు మార్గములో ఉన్నటువంటి ప్రజలకు, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొననటువంటి ప్రజలకు మరణము ఆయన అప్పగించటానికి, నరకములోనికి పంపించటానికి రెండవ రాకడలో మెస్సయ్యగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు. కనుక ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. మంచి జీవితాలు మనం కలిగి దేవునిని కొనియాడి, దేవునిని స్తుతిస్తూ ఈ లోకంలో మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో కూడా నిండారులుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను యూట్యూబ్లో ఉన్నటువంటి వారి కొరకు. పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు నాయన ప్రారంభ పాటలు మొదలుకొని సండే స్కూల్ కార్యక్రమాల్లోనూ అలాగే వాక్యోపదేశంలో కూడా నాయన మీరు తోడుగా ఉండి మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క దివ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను మీరు మాకు వినిపింపచేశారయ్యా. అందును బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించండి. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారు కూడా ఇంకా మారు మనసు లేనటువంటి వారు మీ యొక్క హృదయాల్లోనికి మిమ్మల్ని వారు ఆహ్వానించి, వారి యొక్క హృదయాల్లోనికి మిమ్మల్ని చేర్చుకొని, వారి జీవితాలు మీ కొరకు అప్పగించుకొని ఈ క్రిస్మస్ నుంచైనా ఒక మంచి ఆత్మీయమైనటువంటి ప్రవర్తనను, ఒక సాక్షార్థమైనటువంటి ప్రవర్తనను, పాపం కొరకు కానీ, లోకం కొరకు కానీ, త్రాగుడు కొరకు కానీ, అనేకమైనటువంటి పాప వ్యసనాల కొరకు బానిసలు అవ్వకుండా తమ తమ కుటుంబాలను చక్కగా కట్టుకొని మరి ఆత్మీయమైనటువంటి ప్రవర్తనతో ముందుకు కొనసాగేటువంటి కృపను నిండారులుగా అనుగ్రహించండి. చేరివచ్చిన సంఘాన్ని కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, తదుపరి ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.